హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. ఈ జనరేషన్లో హెయిర్ ఫాలు, గ్రే హెయిర్కి చాలామంది చాలా రకాల ఆయిల్స్ చాలానే చూసిండాము. నేను కూడా ఒక ఆయిల్ తయారు చేస్తున్నానండి. నేనైతే అందరూ కొబ్బరి నూనెతో చేస్తారు, నేనైతే 3 రకాల నూనెలు వేస్తున్నానండి. ఒక 50 ml ఆవ నూనె, 100 ml కొబ్బరి నూనె, కాస్టర్ ఆయిల్ 100 ml, ఈ 3 బాండీలో వేసేసుకోవాలండి. వేసేసుకొని 3 బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత లైట్ హీట్ అండి, లైట్ హీట్, ఎక్కువ పొగలు వచ్చేయకూడదు, లైట్ హీట్ అలా మరిగించుకోవాలి. సన్నటి సెగ మీద మరిగించుకొని ఒక 15 grams మెంతులు తీసుకోవాలి, 15 grams. తర్వాత అవి వేసేసిన తర్వాత ఇంకా నొరగ అయితే ఆగదండి. నొరగ ఎందుకోసం వస్తుందంటే ఆవ నూనె వల్ల, అది ఆముదం వల్ల వస్తుందండి. ఆముదంకి నొరగ వస్తుంది బాగా. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ఆయిల్, మెంతులు వేయకముందే అవిసె గింజలు ఉంటాయి కదండి, అవి లైట్గా వేడి చేసుకొని, ఎక్కువ ఏగకూడదు, అవి కూడా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ప్లేట్లో పెట్టుకోవాలి. అది కూడా పక్కన పెట్టుకోవాలి. అలా మెంతులు వేసిన తర్వాత కామ్గా ఉండకూడదు, కదుపుతూనే ఉండాలి. నొరగ వస్తూనే ఉంటుంది కానీ మనం ఆగకూడదు, నొరగ ఉందలే అని అనేసి కదుపుతూనే ఉండాలి. తర్వాత గరిటెతో తీసుకున్నప్పుడు కనపడదు నొరగ వల్ల మెంతులు ఎలా ఉన్నాయో కనపడదు. అందుకని తీసుకున్న ప్రతిసారి ఊది చూడాలి. అలా ఊదేస్తే నొరగ కింద పడిపోతుంది, బాండీలో పడిపోతుంది. అప్పుడు మనకు మెంతులు కనబడతాయి అన్నమాట. అలా చూడాలన్నమాట. అది చిట్కా, అదిగోండి అలా చూడాలి. వచ్చేసింది కలరు, దోరగా వేగుండాయి మెంతులు. అవి వేగిన తర్వాత ఇంకొంచెం వేడెక్కిన తర్వాత అది కరివేపాకు, అదిగోండి అలా ఆ కలర్ రావాలి. కరివేపాకు శుభ్రంగా ఒలుచుకొని కడుక్కొని నీడలో ఆరబెట్టుకున్న కరివేపాకు అండి. 3 days కంప్లీట్గా 3 days పొద్దుటే కడిగి ఆరబెట్టాను. 3 రోజులు ఆ విధంగా ఆరబెట్టానండి. అంటే పచ్చి ఆకు వేస్తారు కొంతమంది, అలా పచ్చి ఆకు కాకుండా కొంచెం నీడలో ఆరబెడితే దానిలో ఉండే పోషకాలు ఏమీ పోవండి. అందుకని నీడలో ఆరబెట్టుకుంటే ఆయిల్ ఎక్కువ రోజులు నిలువ ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. పచ్చాకు కూడా ఉంటుంది, ఎందుకంటే ఆయిల్లో మరిగిపోతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు, పచ్చాకు కూడా వేసుకోవచ్చు. కానీ నాకెందుకో కొంచెం డ్రై చేసేస్తే బాగుంటుందనే ఉద్దేశం చేత డ్రై చేశాను. ఆకు వేయంగానే నొరగా ఆరిపోయిందండి శుభ్రంగా. ఆకు కూడా హైలో పెట్టకూడదు, సిమ్లోనే ఓపిగ్గా కలర్ మారే అంతవరకు వేయించుకోవాలి. పాపమండి, ఇప్పుడు మనకన్నా 50s దాటిన తర్వాత వైట్ హెయిర్స్ అవి ఇవి కనపడుతున్నాయి. ఇప్పుడు చిన్నపిల్లలకి 6th 7th చదివే పిల్లలకు కూడా అండి బాబు గ్రే హెయిరు. తర్వాత పెళ్ళిళ్ళు కాకముందే బట్టతలలు, అమ్మాయిలకైతే వైట్ హెయిరు. ఫుడ్డులో కెమికల్స్, కల్తీ ఫుడ్ అండి మామూలుగా. అదండి అవిసె గింజలు మిక్సీ పట్టుకొని పెట్టుకున్న పౌడర్ అండి. అది కచ్చాపచ్చాగానే, మెత్తగా కొట్టకూడదు, కచ్చాపచ్చాగానే కొంచెం ఒక 5 seconds వేసిన తర్వాత స్టవ్ ఉంచేసి కట్టేయాలండి. 5 seconds, ఎక్కువ ఉంచకూడదు. వేసిన తర్వాత చూసుకోవాలండి, అది కూడా కలరు చేంజ్ అవుతుందా లేదా అని చెప్పేసి చూసుకుంటూ, అది కలర్ చేంజ్ కాకముందే సరిపోతుంది అనుకున్నాను. 3 spoons చాలలేదు, అందుకని అది కూడా వేసేసాను. అయితే అండి అవిసె గింజలు ప్లస్ కరివేపాకు
స్టవ్ కట్టేస్తున్నానండి. అవిసె గింజలు కరివేపాకు ఓవర్ హీట్ అండి. ఆముదం ఎందుకు కలిపానంటే ఆ హీట్ కొంచెం తగ్గించడానికి. గ్రే హెయిర్కి ఆముదం చాలా బాగా పనిచేస్తుందండి. మన పెద్దవాళ్ళంతా ఎక్కువ ఆముదం పెట్టుకునేవాళ్ళు కాబట్టి వాళ్ళకి చాలా తక్కువ ఉండేది. అందులో ఇట్లా ఫిల్టర్ చేసిన ఆముదం కాదు, వాళ్ళు గానుగులు పట్టించి ఆముదపు గింజలు అప్పుడు పెద్దవాళ్ళంతా అలాగే చేసేవాళ్ళు. గానుగులు ఆడించుకొని వంటకు కానీ అలా ఒక్కొక్క డబ్బాలో స్టోర్ చేసేసుకుంటే అది అలా తేరిపోతుంది, డస్ట్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. పై నూనె వాడుకొని వంటలకు కానీ తలలకు కానీ ఏదైనా సరే అప్పుడంతా గానుగులో వాడుకునేవాళ్ళు. అలా వస్తుందండి కలరు. మాడబెట్టేసామనుకోండి కలర్ నల్లగా అయిపోతుంది. చాలామంది నల్లగా కాలుస్తారు. నల్లగా కాల్చినప్పుడు దానిలో ఏమి ఉండదండి. అందుకనేసి నైట్ అంతా బాండీలోనే ఉంచేసి సన్నటి బట్ట మీద తెల్లారితో వడగట్టుకోవాలండి, వాడుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటానండి. బాయ్.